సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే లీనియర్ సెర్చ్ అనమాట. సో టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు ద టాపిక్. సో ఈ రోజు మనం ఏంటంటే లీనియర్ సెర్చ్ అంటే ఏంటి నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్లీ లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? సో ఇదొక సింప్లెస్ట్ సెర్చింగ్ అల్గారిథం. సో చాలా సింపుల్ గా ఉంటది, ఏముంటుందో సో ప్రోగ్రామ్ చేస్తుంటే ఈజీగా అర్థమైపోద్ది అనమాట. అండ్ చెక్స్ ఈచ్ ఎలిమెంట్ వన్ బై వన్ అంటిల్ ద టార్గెట్ ఈస్ ఫౌండ్. సో మనం ఏదైతే అరేలో ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ ఉందో, సో ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేసుకుంటే అది అనమాట. సో మనం ఏదైతే సర్చింగ్ ఎలిమెంట్ ఇచ్చామో అది 500 అంతవరకు. అండ్ ఇదేంటి వర్క్స్ ఆన్ బోత్ సార్టెడ్ అండ్ అన్సార్టెడ్ అరేస్. సో ఇదేంటంటే అరే అనేది సార్టెడ్ ఉన్నా లేదంటే అన్సార్టెడ్ ఉన్నా ఎలా ఉన్నా సరే వర్క్ అవుతుంది అనమాట. సో ఇది అబౌట్ లీనియర్ సెర్చ్ అనమాట. అండ్ హౌ డస్ ఇట్ వర్క్? సో ఎలా వర్క్ అవుతుంది? సో ఫస్ట్ ఏంటి, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో ఏవైతే మనకి అరేలో ఎలిమెంట్స్ ఉంటాయో, సో ఫస్ట్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కంపేర్ ఈచ్ ఎలిమెంట్ విత్ ద టార్గెట్ వాల్యూ. సో నేను ఇప్పుడు ఒకవేళ టార్గెట్ వాల్యూ 3 ఇచ్చానంటే, సో ఫస్ట్ జీరోని 3తో కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ 2కి వెళ్తుంది, 2ని 3తో కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ 3కి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ టార్గెట్ అనేది ఫౌండ్ అవుతుందో, దీని యొక్క ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ అరేలో కన్నా ఆ ఎలిమెంట్ లేదు అంటే అప్పుడు -1 ని రిటర్న్ చేస్తుంది. సో దీంట్లో మీరు సెర్చ్ చేసిన ఎలిమెంట్ లేదు అని. నెక్స్ట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనం వెతికే ఎలిమెంట్ కన్నా ఫస్ట్ లోనే ఉంటే, సో దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ 1. సో నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఆ ఎలిమెంట్ లేకపోయినా లేదా అది ఎండింగ్ లో ఉన్నా ఆర్ మిడిల్ లో ఎంత ఉన్నా సరే, సో దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ n. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే, సో మనం ఇచ్చిన అరేని స్పెసిఫిక్ గా, సో ఎక్స్ట్రా స్పేస్ ఏమి అవసరం లేదు కాబట్టి, సో స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ 1. అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ప్రోగ్రామ్ లో ఏంటి, సో ఒకసారి మనం ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ లో ఏం తీసుకున్నాడు, సో ఫస్ట్ ఒక అరే తీసుకున్నాడు. తర్వాత మనకి టార్గెట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ఎలిమెంట్ తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ రిజల్ట్ లో ఏం చేస్తున్నాడు, లీనియర్ సెర్చ్ ని కాల్ చేస్తున్నాడు. సో ఇందులో మనం ఏమేమి పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, అరే నెక్స్ట్ టార్గెట్ ఎలిమెంట్. సో పైన రండి, దీనిలో చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఫస్ట్ పారామీటర్ 2 పాస్ చేసాం, ఒక అరే ఒక టార్గెట్ ఎలిమెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఏదైతే ఫర్ లూప్ ఉందో ఆ ఫర్ లూప్ ని ఎన్ని టైమ్స్, ఆ అరే యొక్క లెంత్ టైమ్స్ ఫర్ లూప్ ని రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు వీడిచ్చిన అరే ఏంటి, 10, 20, 30, 40, 50. నెక్స్ట్ టార్గెట్ ఎలిమెంట్ ఏంటి, 30. సో ఫస్ట్ ఫర్ లూప్ స్టార్ట్ అయింది, ఏమైంది, ఇఫ్ అరే ఆఫ్ i ఈక్వల్ టు టార్గెట్. సో ఈ అరేలో ఏదైతే ఎలిమెంట్ ఉందో అది కన్నా టార్గెట్ కి ఈక్వల్ అయితే దాని యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తాం. సో మీరు ఎదుగుతున్న స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది ఆ ఇండెక్స్ లో ఉంది అని. ఏమి లేదంటే ఏమైతుంది, -1 రిటర్న్ చేస్తాం మనం. ఓకేనా? సో ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, i అనేది 10 దగ్గర ఉంది. సో 10 ఈక్వల్ టు 30. సో కాదు. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైతే ప్లేస్ ఇంక్రీజ్ అయ్యింది, 20కి వస్తుంది. 20 ఈక్వల్ టు 30 కాదు. నెక్స్ట్ 30 దగ్గరకు వస్తుంది. సో 30 ఈక్వల్ టు 30. సో దీని యొక్క ఇండెక్స్ ఎంత, 2. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, రిటర్న్ ఇండెక్స్. ఎంత ఇండెక్స్ అంటే ఇక్కడ ఏం, సో ఇక్కడ ఏంటి, ఇండెక్స్ ని రిటర్న్ చేస్తాం. సో రిటర్న్ i. సో i అనేది ఇండెక్స్. సో ఫర్ లూప్ ఏంటి, ఆ i ఏదైతే ఉంటుందో అప్పుడు స్పెసిఫిక్ ఉన్నాయి, సో అదే దాని యొక్క ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ రన్ చేస్తాం. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు కిందకి రండి, ఇక్కడ ఏమైంది, ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు -1. సో -1 అంటే ఏంటి, అందులో ఏ ఎలిమెంట్ కానీ 500 అవ్వకపోతే మనం ఏం చేస్తాం, -1 ని రిటర్న్ చేస్తాం. సో అందులో ఎలిమెంట్స్ ఏమి లేవు అని. సో ఏమైంది, ఇక్కడ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది అనమాట. సో ఈ మెసేజ్ ని ప్రింట్ చేస్తాం. ఒకవేళ -1 కావాలి అంటే ఏంటి, సో ఎలిమెంట్ ఉంది అని కదా. సో ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ ప్లస్ రిజల్ట్. ఆ రిజల్ట్ లో ఏం స్టోర్ అవుతుంది, అక్కడ ఏదైతే ఇండెక్స్ వచ్చిందో అది రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒకసారి మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక కొత్త ఫైల్ తీసుకుంటాను. సో లీనియర్ అని ఫైల్ తీసుకున్నాను. అండ్ PSVM. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఒక అరే. సో ఎస్ అనే ఒక అరే అనమాట.
సో ఈ అరేలో ఎలిమెంట్ స్టోర్ చేద్దాం. సో మీరు ఇది డైనమిక్ గా తీసుకుని ఏం కాదు, నేను స్టాటిక్ లో తీసుకుంటున్నాను. సో మీరు ఒకసారి డైనమిక్ లో కూడా తీసుకొని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఎలిమెంట్ టీ 40. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ తీసుకుందాం. సో ఏంటంటే ఆ ఫంక్షన్ రన్ చేయొచ్చు అనమాట. సో ఫంక్షన్స్ దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, సో మీరు కోడ్ ని ఎక్కడ యూజ్ చేసినప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్, దానికోసం రాస్తాం అనమాట. అండ్ పైన దాంట్లో స్టాటిక్ ఎందుకు రాస్తున్నాం అంటే, సో మనం ఇక్కడ ఏదైతే కింద ఇచ్చిన క్లాస్ ఏదైతే ఉందో ఇది, సో అది స్టాటిక్ లో ఉంది. సో మనకి ఏంటంటే పైన స్టాటిక్ మెన్షన్ చేయబోతుంది ఏంటంటే, జావాలో స్టాటిక్ ఫైల్స్ అనేవి స్టాటిక్ ఫైల్స్ వర్క్ అవుతాయి అనమాట. సో అందుకోసం స్టాటిక్ అని రాస్తారు. అండ్ ఇంటర్ రాస్తాం, ఎందుకంటే మనం రిటర్న్ టైప్ కాబట్టి, ఇండెక్స్ ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. సో ఫంక్షన్ లీనియర్. ఇక్కడ పారామీటర్స్ ఏంటి పాస్ చేసేది, మనం అరే ఒక పాస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఫర్ లూప్ రాస్తాం ఫస్ట్. ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి అది, సో ఈ ఎస్ యొక్క లెంత్ టైమ్స్, సో అది ఎంత ఇస్తే అంత. సో మీరు డైనమిక్ తీసుకున్నప్పుడు ఏమైంది, స్కానర్ లో మీరు ఎన్ని లెంత్ తీసుకుంటారు కాబట్టి ఆ లెంత్ అక్కడ మెన్షన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇచ్చాం కాబట్టి ఆ లెంత్ అనేది ఉండదు. సో మనం ఏం చేస్తాం, మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఏంటది లెంత్. అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆ ఇచ్చిన ఏదైతే టార్గెట్ ఎలిమెంట్ ఉందో, ఇచ్చిన అరేలో ఏదైనా ఎలిమెంట్ కి ఈక్వల్ అయితే ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ ని రిటర్న్ చేయాలి. దానికి కండిషన్ ఏంటి, సో ఇప్పుడు మనం ఎక్కడ ఎలిమెంట్ ఫైండ్ అరేలో, సో ఎస్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఏమైంది, ఆ ఐ అనేది ఇంక్రీజ్ అయితే పోతుంది. సో వచ్చిన ప్రతి ఐ ఎలిమెంట్ అనేది దేంతో చెక్ చేయాలి, టీతో చెక్ చేయాలి. ఇప్పుడు ఈజ్వల్ టీ అయితే మనం ఏం చేస్తాం అక్కడ, రిటర్న్ ఐ. ఓకే కదా. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ అంతా అయిపోయింది, కానీ మనకి ఏ ఎలిమెంట్ కనపడలా. అప్పుడు ఏం చేస్తాం మనం, రిటర్న్ -1. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఆ వచ్చిన ఏదైతే లీనియర్ ఉందో ఈ కింద ఫంక్షన్ లో మనం ఇక్కడ చూస్తాం. రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇందులో స్టోర్ చేసుకున్నాం ఏదైతే ఆ ఇండెక్స్ వస్తుందో. సో ఇక్కడ ఆ ఫంక్షన్ రాద్దాం, ఏంటి ఎస్ కామ టీ, అరే కామ టార్గెట్ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ప్రింట్ చేద్దాం. ఏంటి, ఫస్ట్ ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు -1. సో -1 ఏంటి, ఎలిమెంట్ దాంట్లో లేదు అని. లేనప్పుడు ఏం చెప్పాలి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. లేదు అంటే ఏంటి, ఎలిమెంట్ ఉంది అనే కదా దాని మీనింగ్. సో ఇక్కడ ఏం చేస్తాం, దాని యొక్క ఇండెక్స్ కూడా రిటర్న్ చేయాలి. సో ఆ ఇండెక్స్ లో ఉంది అని. ఇక్కడ ఏంటి, ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్. సో మన కన్కాటనేషన్ యూజ్ చేస్తున్నాం ప్లస్ సింబల్. సో ఇండెక్స్, ఆ ఇండెక్స్ ఏంటిది, రిజల్ట్. ఓకే కదా. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఏం చెప్తుంది ఇక్కడ, మనం ఇచ్చిన ఎలిమెంట్ అనేది థర్డ్ ఇండెక్స్ లో ఉంది అంట. సో చూడండి ఇక్కడ 1 2 3 సారీ 0 1 2 3. సో 40 అనేది థర్డ్ ఇండెక్స్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 20 ఇస్తా. 20 అనేది ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది. సి 20 అనేది ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది అంటుంది. సో ఇప్పుడు నేను 200 ఇస్తా. సో 200 అనేది మనకి లేదు ఎలిమెంట్. సో అదేం ప్రింట్ చేయాలి, -1 అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, -1. సో -1 కి ఈక్వల్ అయింది కాబట్టి ఏమైంది, సో అక్కడైతే నేను స్టేట్మెంట్ ఇచ్చాను. సో మనం ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. అక్కడ -1 కి ఈక్వల్ అయింది కాబట్టి ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనే స్టేట్మెంట్ అనేది మనం ప్రింట్ చేసాం. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్. సో ఇది లీనియర్ సెర్చ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటి, వెన్ టు యూస్ లీనియర్ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ మనం ఎప్పుడు యూస్ చేయాలి, ఫస్ట్ ఏంటంటే స్మాల్ డేటా సెట్స్. బికాస్ ఎందుకంటే అది ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి, మీరు బిగ్గర్ డేటా సెట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఒక్కొక్కటి చెక్ చేసుకునేటప్పుడు చాలా హాట్ అవుతుంది అనమాట. సో అందుకని స్మాల్ డేటా సెట్స్ మాత్రమే లీనియర్ సెర్చ్ వాడతాం. తర్వాత అన్సార్టెడ్ అరేస్. సో ఇదేంటి, ఏదైనా సార్టెడ్ ఉంది అంటే సో సార్టెడ్ అంటే ఇంక ఈజీ ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే అన్సార్టెడ్ అరే ఉంటుందో, సో దాన్ని ఇంకా మాక్సిమం కేసెస్ ఏంటంటే అక్కడ యూస్ చేస్తాం అనమాట.
సో నెక్స్ట్ అవాయిడ్ ఫర్ లార్జర్ డేటా సెట్స్. సో ఇందాక చెప్పినట్టు అదే అనమాట. అండ్ రియల్ వరల్డ్ ఎనర్జీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక నేను ఇక్కడ అన్సార్టెడ్ అరే అన్నా కదా. సో దాని మీనింగ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక షెల్ఫ్ ఏదైతే ఉందనుకో, ఒక షెల్ఫ్ ఉందనుకో, అందులో బుక్స్ అనేది ఆర్డర్ లో లేవు. సో నువ్వేంటి ప్రతి బుక్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, నీకు కావాల్సిన బుక్ దొరికిందాక. సో అందుకని అన్సార్టెడ్ అరే అని మెన్షన్ చేసాడు అనమాట పైన. అండ్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ నెంబర్. సో ఏదైనా ఒక నెంబర్ ఉంది అంటే ఆ అరేలో ఫస్ట్ ఎక్కడ అక్కర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 2 2 2 3 అలా ఉందనుకోండి. 2 అనేది 3 టైమ్స్ ఉంది, కానీ ఫస్ట్ అకరెన్స్ ఏ ఇండెక్స్ లో ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది. సో అలా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ అరేలో ఎక్కడ అక్కర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 2 3 4 2 3, కానీ ఇక్కడ చూడండి 2 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, కానీ ఫస్ట్ అకరెన్స్ అనేది ఎక్కడ, ఫస్ట్ ఇండెక్స్ లో రిపీట్ అయింది. సో అదనమాట. సెకండ్, సెర్చ్ ఫర్ ఏ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ధనుష్ అనే క్యారెక్టర్ ఉంది, అందులో ధనుష్ అనే స్ట్రింగ్ ఉంది. సో హెచ్ అనే క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఉంటే అలాగా, దాన్ని ఇంకెలాగంటే అలా మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్, కౌంట్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ఎ నెంబర్ అపియర్స్. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 2 అనేది ఉంది. ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 2 వచ్చిన ప్రతిసారి కౌంట్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి. సో అది ఎన్ని టైమ్స్ అందులో ఎపియర్ అయిందో వస్తుంది అనమాట. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అదేమన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.